పాలమ్మినా పూలమ్మినా ఇన్ని కోట్లు సంపాదించినా అందుకే ఈ రోజు ఎలా ఉన్నా అంటున్న మల్లారెడ్డి మాటల్లో నిజమేంతో తెలియదు కానీ కిషోర్ ఇందుకూరి మాత్రం అక్షరాల రోజుకు లక్షల రూపాయల పాలు అమ్ముతున్నాడు. కిషోర్ ఇందుకూరి చదివింది ఐఐటిలో, ఉద్యోగం చేసింది అమెరికాలో. లక్షల్లో జీతం వస్తున్నా ఏదో కోల్పోయానన్న భావంతో 2012లో ఇండియా తిరిగి వచ్చేశాడు. మొదట్లో కొన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాలేదు. ఈ క్రమంలో కూరగాయలు కూడా అమ్మాల్సి వచ్చింది. స్టార్టప్ వెంచర్ ను ప్రారంభించాలనే ఆసక్తితో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలను గమనించగా హైదరాబాద్ లో స్వచ్ఛమైన కల్తీ లేని పాల సరఫరాలో భారీ అవకాశాన్ని గుర్తించి వెంటనే సీడ్స్ ఫామ్ ని స్థాపించాడు. ఇదో రొమాంటిక్ డ్రీమ్ భావించి తన సంపాదన మొత్తం దీనిలో పెట్టుబడి పెట్టాడు. అప్పటికి ఈ రంగం ఏమంత అనుకూలంగా లేదు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. మొదట్లో 20 పశువుల మందతో ఈ సిడ్స్ ఫామ్ చిన్నదిగా ప్రారంభించి డైరెక్ట్ టు కస్టమర్ కు తమ కంపెనీ స్వచ్ఛమైన కల్తీ లేని పాలు అందించడంతో క్రమంగా వ్యాపారాన్ని విస్తరించాడు. అప్పట్లో మిగతా సప్లయర్స్ కంటే దాదాపు సగం రేట్లకే పాలను విక్రయించి హైదరాబాద్ మార్కెట్ లో తన ఆధిపత్యం కొనసాగించాడు. అనంతరం ఫామ్ ను విస్తరించి లాక్డౌన్ సమయంలోనే రోజుకు 17 లక్షల రూపాయల పాల అమ్మకాలు కొనసాగించాడు. ప్రస్తుతం ఈ అమ్మకాలు మరింత పెరిగాయి. దాదాపు 3000 మంది రైతుల సహకారంతో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించి అందరికీ లాభాలు పంచిపెడుతున్నాడు.